ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సప్త సోపాన సందేశము దేవుని 7 పిలుపులు. మనందరము దేవుని చేత పిలువబడ్డామని, ఆ పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అని గత వీడియోలో ధ్యానం చేశాం. ప్రియులారా, ఈ లోకములో ఒక ఉన్నతమైన వ్యక్తి మనలను పిలిచినప్పుడు దానికి నిర్దిష్టమైన కారణాలు ఉంటాయి. అలాగే దేవాది దేవుడు కూడా మనలను పిలిచినప్పుడు ఆయన కొన్ని ఉద్దేశాలతో మనలను పిలుస్తాడు. వాటిలో 7 ఈ వీడియోలో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటిగా, దేవుడు మనలను ఆశీర్వదించటానికై పిలిచాడు. ఈ విషయం మనకి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కనబడుతుంది. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. అబ్రాహామును దేవుడు పిలిచాడు. దేవుడు అబ్రాహామును అన్ని విషయములలో ఆశీర్వదించాడు. ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అబ్రాహాము పిలువబడక మునుపు అతని ఆస్తి తక్కువ, అతని పరివారము తక్కువ. కానీ దేవుడు అతనిని ఆశీర్వదించాడు, అతడు విస్తరించాడు. దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించబడుటకై పిలిచాడు. రెండవదిగా, దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండటానికై పిలిచాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. మనము పిలువబడక మునుపు లోక సంబంధమైన ఆలోచనలతో జీవించాం. కోపము, పాపము, తొందరపాటుతనము, పగ, అసూయ, ఇటువంటి లక్షణాలను కలిగి లోకంలో మనం జీవించాం. అయితే దేవుడు మనలను పిలిచిన కారణము మనలను పరిశుద్ధపరచుటకే. ఎవరైనా ఇంకా క్రీస్తుని అంగీకరించి కూడా పరిశుద్ధపరచబడకపోతే ప్రభువుని అడగండి, ప్రభువా, నీవు నన్ను ఏర్పరచుకొనినది పరిశుద్ధపరచుటకే కదా, గనుక నన్ను పరిశుద్ధపరచు అని మీరు అడిగినప్పుడు దేవుడు మిమ్మలను పరిశుద్ధపరుస్తాడు. మూడవదిగా, దేవుడు మనలను ఆయనతో సహవాసమునకై పిలిచాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులు పిలువబడ్డారు. వారిని పిలిచిన కారణము మార్కు రాశాడు. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి, వారు తనతో ఉండునట్లును. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 13-14 వచనాలు. వీళ్ళ అపోస్తలులు యేసుతో ఉండుటకై పిలువబడ్డారు, అనగా ఆయన సహవాసమునకై పిలువబడ్డారు. వారు ఆయనతో ఉండి ఆయన వలె మారారు, లోకాన్ని తలక్రిందులను చేశారు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నీవు కూడా దేవునితో ఉండటానికి పిలువబడ్డావు. మనం ఆయనతో సహవాసము చేసి ఆయన వలె మారగలము. 4వదిగా, సమాధానమునకై మనము పిలువబడ్డాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ప్రియులారా, యేసు పిలువక మునుపు మనము సమాధానం లేకుండా ఉన్నాము. దేవుడు మనలను సమాధాన పరుచుటకై పిలిచాడు గనక ఆయన ద్వారా మనము సమాధానమును పొందుకొనగలం. ఈరోజు అనేక మంది క్రీస్తు అనుగ్రహించు సమాధానాన్ని ఇంకా పొందుకోలేదు. ఆయన పిలుపులో సమాధానం ఉన్నది గనుక మీరు ఆయన ద్వారా సమాధానమును కనుగొనవచ్చును. కనుక మీ కుటుంబంలో సమాధానాన్ని ఇవ్వటానికి యేసు పిలిచాడు. నీ హృదయంలో సమాధానాన్ని ఇవ్వటానికి పిలిచాడు. కనుక సమాధానము ఆయన ద్వారా మనం పొందుకుంటాం. 5వదిగా, స్వాతంత్ర్యము కొరకై పిలుపు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్వతంత్రులుగా ఉండుట అంటే పాప బంధకముల నుండి, రోగ బంధకముల నుండి, సాతాను చేతబడి శక్తుల బంధకముల నుండి విడుదల పొందుకొని జీవించుటకై దేవుడు మనల్ని పిలిచాడు. 6వదిగా, ఆయనతో శ్రమ అనుభవించుటకు యేసు మనలను పిలిచాడు. ఇది చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఆయన చేత పిలువబడిన వాడు ఆయన ఆశీర్వాదములను, ఆయన పరిశుద్ధతను, ఆయనతో సహవాసాన్ని, ఆయన అనుగ్రహించు సమాధానాన్ని, ఆయన ఇచ్చు స్వాతంత్రాన్ని పొందుకుంటూనే ఆయన శ్రమలలో పాలివారుగా ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చూడండి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లా అది దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి.
దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఈ లోకంలో మనము ఇతరులకు మేలు చేసినా వారు మనకు కీడు చేస్తారు. అయితే దేవుడు దానిని ఆశీర్వాదంగా మారుస్తాడు. యేసు కూడా ఈ లోకానికి మేలు చేసి, ప్రజలకు మేలు చేసి, ప్రజల చేత అవమానించబడి సిలువ వేయబడ్డారు. దాసుడు తన యజమానుని కంటే అధికుడు కాదు అని బైబిల్ చెప్తోంది. గనుక ఆయనను అంగీకరించిన మనము ఆయన వలె ఈ లోకములో శ్రమలను తప్పక ఎదుర్కోవాలి. చివరిగా దేవుడు మనలను తన రాజ్యమునకు, ఆయన మహిమకు పిలిచాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:12 చూడండి. తన రాజ్యమునకు, మహిమకు మిమ్మును పిలిచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. ప్రియులారా, దేవుడు తన రాజ్య వారసులుగా ఉండటానికి, తన పరలోక రాజ్యములో పాలివారిగా ఉండటానికి ఆయన మనలను పిలిచాడు. గనుక దేవుడు మనలను పిలిచిన పిలుపు ఉన్నతమైన పిలుపు. ఆ పిలుపులో పాలు పొందిన మీరు భాగ్యవంతులు, ఆశీర్వదించబడిన వారు. నేడే దేవుని పిలుపును బట్టి సంతోషించి ఆనందించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు మమ్మను పిలిచిన పిలుపులోని 7 ఆశీర్వాదాలను గురించి మేము ధ్యానం చేసుకున్నాం. మా వీక్షకులందరూ నీ పిలుపును బట్టి సంతోషించి ఆనందించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.